ప్రజా సమస్యలపై పోరుబాటు పడదామంటూ వైసీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడిందన్న జగన్ సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయాయని విమర్శించారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఈ పరిస్థితిలో ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 11న రైతుల సమస్యలపై ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఈ నెల 27న కరెంటు ఛార్జీల మోతపై నిరసన తెలపాలని షెడ్యూల్ చేశారు. జనవరి 3న విద్యార్థులకు బాసటగా నిలదీత కార్యక్రమం ఉంటుందని జగన్ తెలిపారు. వీటితో పాటు సూపర్ 6 హామీల అమలుకు డిమాండ్ చేయాలని పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల దగ్గర రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్నటువంటి అన్యాయంపై నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇస్తారు. కరెంటు ఛార్జీల పెంపుపై నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల దగ్గర ఫీజు రీఎంబర్స్మెంట్ పై ఆందోళన చేపట్టబోతున్నారు. దాదాపు 3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ 3 సమస్యలతో పాటు సూపర్ 6 హామీల అమలుకు డిమాండ్ చేయాలంటూ ఎజెండాను ఫిక్స్ చేసింది వైసీపీ. ఇవాళ శ్రీకాకుళం జిల్లా నేతలతో జగన్ సమావేశం కానున్నారు. ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టి